వెల్కమ్ టు బ్యాలమెన్సీ ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కైకలూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఎదురుగా శావలమ్మవారి గుడి ఎదురుగా ఈ టెంపుల్ ఉంది. ఇది వన్ ఆఫ్ ది పురాతనమైన దేవస్థానం అండి, కానీ రీసెంట్గా చాలా బాగా డెవలప్ చేశారు. మొత్తం న్యూ టెంపుల్ క్రియేట్ చేసి దాంట్లోకి అన్ని సదుపాయాలతోటి హంగులతోటి చాలా నీట్గా రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి దేవాలయం. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకి ఉత్తర సింహద్వార దర్శనం జరుగుతుందండి. అందుకని భక్తులు తండోపతండాలుగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవటానికి ఈ టెంపుల్కి వచ్చేసి ఉన్నారు. చూస్తున్నారు కదా, అరటి తోరణాలతోటి ఎంతో వైభవంగా పూలదండలతోటి అలంకరించి ఉన్నారు. సో ఇలా మనం లైన్లో స్టార్ట్ అయితే ఫస్ట్ మనకి నాగేంద్ర స్వామి టెంపుల్ వస్తుందండి. చూస్తున్నారు కదా, మనం ఒక లైన్లో షూట్ చేసుకుంటూ వెళ్దాం. చాలా నీట్గా మామిడి తోరణాలు, అలాగే భక్తుల సౌకర్యార్థం ఎండ తగలకుండా కింద గ్రీన్ తివాచీలు, అలాగే టెంట్స్ వేసి ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. మీరు చూస్తున్నది ఇప్పుడే చూశారు కదా, అది స్వామివారి వాహనాలండి. అలాగే ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఈ గోడల మీద మీకు ఈ శిల్పాలు అనేటివి చెక్కి ఉన్నారు. నేను వేరే వీడియోలో ఈ శిల్పాలు సిమెంట్ తోటి చెక్కి ఉన్నారండి. ఆ వీడియోలో ఇక్కడ చేసినటువంటి శిల్పులతోటి చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూస్తున్నారు కదా, చాలా రకాల శిల్పాలు చేశారండి. ఇదే నాగేంద్ర స్వామి టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎంతమంది భక్తులు వచ్చి ఉన్నారో. చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఏమి త్రొక్కిసలాట లేకుండా చాలా డిసిప్లైన్డ్గా కైకలూరు భక్తులు ఈ వైకుంఠ ఏకాదశికి దర్శనం చేసుకోవడానికి లైన్లో నుంచి ఉన్నారు. అలాగే ఇక్కడ లైన్లోనే మనకి శ్రీకృష్ణుడికి దర్శనము, అట్లాగే ఇంకా కొన్ని ఉపదేవాలయాలు అనలేం, కానీ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొన్ని పూజలు చేసి ఇక్కడ పెట్టిన విగ్రహాలు కూడా దర్శనం చేసుకొని అట్నుంచి ఉత్తర సింహద్వారం వైపుగా భక్తులు వెళ్ళారు. చూస్తున్నారు కదా, ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. చూడు అమ్మా. అలాగే మనం స్వామివారికి ఫ్యాన్ చేస్తాము. అలాగే టెంపుల్ యొక్క వైభవం చూపెట్టడానికి మీకు టెంపుల్ చుట్టూరు ఫోటోగ్రాఫ్స్ తీసి పెట్టానండి. అవి ఫోటోగ్రాఫ్స్. అలాగే గోడ పైన కుడ్య శిల్పాలు అంటారు, అంటే సిమెంట్ శిల్పాలు ఉన్నాయి. ఈ సిమెంట్ శిల్పాలతోటి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం, అలాగే అనేక ఘట్టాలు ఇక్కడ మీరు చూడవచ్చు. ఎంతో నీట్గా చెక్కినటువంటి ఈ సిమెంట్ శిల్పాల పైన కలరింగ్ కూడా అంతే అందంగా, చాలా వైభవపేతంగా అనిపిస్తుంది. ఇది ఇట్లా మనం వెళ్తే దర్శనానికి చెరువులో ఉన్నాము. యాక్చువల్లీ ఇక్కడ కింద ప్రసాదం కూడా మనకి పెడుతున్నారు. ఇదేనండి ఉత్తర సింహద్వార దర్శనం. ఒకసారి ఓం నమో వెంకటేశాయ అని విగ్రహాన్ని చూసిన వెంటనే కామెంట్ చేయండి. స్వామివారి ఆశీస్సులు తీసుకోండి.
చూశారు కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక ప్రదక్షిణ అట్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుందాం. అట్లా ఏర్పాటు చేశారు. అలా ముందరకు వెళ్ళి మూల విరాట్ని దర్శనం చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇటు వస్తాము. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ముందర ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి, చిన్న టెంపుల్, అది కూడా చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ సుఖ సౌఖ్యాలు కలగాలని దర్శనం చేసుకోవాలని చెప్తున్నాము. ఇక్కడ మనకి హనుమంతుడిని చూసాము. అలాగే సీలింగ్ పైన మనకి శ్రీకృష్ణుడిని వైభవపేతంగా అలంకరించారండి, శిల్పం లాగా పెట్టారు. దర్శనం చేసుకున్న తర్వాత శతకోపం తీసుకొని అట్లా బయటకు వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ రవ్వ కేసరి అద్భుతమైన ప్రసాదం వితరణ చేస్తున్నారు. ఆ ప్రసాదం అందరూ తీసుకొని ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మీసాల వెంకన్న దేవస్థానముగా పిలువబడుతున్నది. ఇది శాలివాహన కాలంలో నిర్మించబడిందని ఇక్కడ ఉన్న శిలాశాసనాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతాయనేసి కూడా ఇక్కడ అర్చకుల వారు మనకి చెప్పి ఉన్నారు. ఇదేనండి ఆలయ చరిత్ర. ఈ మీసాల వెంకన్నకి వెంకటేశ్వర స్వామి విగ్రహంలో మీసాలు ఉండటంతో పాటు బొడ్డులో ఒక కత్తి కూడా ఉంటుందనేసి ఇక్కడ శిలాశాసనంలో రాయబడి ఉంది మూల విరాట్ విగ్రహంలో. అలాగే ఇది అత్యంత ప్రాచీనమైన దేవాలయం. ఇదే కాకుండా మనకి కలిదిండి, అంతర్వేది, అలాగే ఏలూరు సరిహద్దులుగా ఈ దేవాలయం కూడా వాటితో పాటు విరాసిల్లుతుందనేసి పెద్దలు చెప్తుంటారు. మనం ఈ దేవాలయం చుట్టూరు ఉన్న ప్రాకారాలు, అలాగే గర్భగుడి మీద ఉన్నటువంటి శిల్పాల గురించి కూడా మనం చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క ద్వారం వైపు ఒక్కొక్క శిల్పం ఉన్నది. యాక్చువల్లీ ఈ శిల్పాలన్నీ మనకి లేటెస్ట్గా నిర్మించినవేనండి. అందుకని సిమెంట్ అండ్ ఇసుకతోటి నిర్మించబడినవే. రాతితోటి తయారు చేసింది పురాతనమైన దేవాలయం ఉన్నప్పటికీ దాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఇక్కడ మోస్ట్లీ అంతా సిమెంట్ అండ్ ఇసుక మోడర్న్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఉన్న శిల్ప సంపద చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది. ఎన్నో విశేషాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి కుడ్య చిత్రాలుగా రూపొందించి గుడి చుట్టూరు ఉన్నటువంటి ప్రాకారంలో పెట్టడం జరిగింది. అది మీకు ఆల్రెడీ వీడియోలో కవర్ చేసి ఉన్నాను. మీకు మళ్ళీ ఒక్కసారి ఈ ప్రదక్షిణ చేసి చూపెడతాను. సో దట్ మీకు ఆలయం అంతా ఎట్లా ఉన్నది అనేది ఒక ఐడియా వస్తుంది. మీరు ఎప్పుడైనా కైకలూరు వెళ్ళినప్పుడు ఈ దేవాలయంకి కంపల్సరీ వెళ్ళండి, సావలమ్మ వారి గుడి ఎదురుగానే. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి కొంతమంది భక్తులతోటి మాట్లాడి ఇక్కడ ఉన్న సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుందాం. ఎలా జరిగిందండి దర్శనం? ఎట్లా జరిగింది? బాగుందండి. ప్రసాదం, సౌకర్యాలు అన్నీ బాగున్నాయా? ఓకే. ఏ ఊరండి మీది? కైకలూరు. ఇక్కడ భోజనాలు ఏమైనా ఉన్నాయండి ఈరోజు? లేదనుకుంటా. ఓన్లీ వైకుంఠ ఏకాదశి దర్శనం, అలాగే రవ్వ కేసరి ప్రసాదం పెట్టారు. ఓకే. అలాగే మీకు చెప్పిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి గోడ మీద ఉన్నటువంటి కుడ్య చిత్రాలని మీ ముందు ఉంచుతున్నాం. వీక్షించి ఆనందించండి. అలాగే ఇక్కడ స్వామివారికి సంబంధించిన పవళింపుకి సంబంధించిన ఇవి ఉన్నాయి. అలాగే
మీ వెంకటేశ్వర స్వామి మహత్యం ఈ గోడ పైన లిఖించబడి ఉన్నది. ఇది స్వామివారి పావులింపు సేవకి యూస్ చేసే ఉయ్యాల. అలాగే మీకు ఇప్పుడు చూస్తున్నటువంటి అతి పురాతనమైన శాలవాహనంలో కాలం ఉన్నటువంటి శిలాశాసనము ఇక్కడే ఈ ఆలయ చరిత్ర గురించి ఉంది. ఈ కైకలూరు పెద్దలతో కూడా మనం ఒక వీడియో ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము. మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో